రెవెన్యూ అధికారులు తమ ఇల్లు కూల్చి కుటుంబాల్ని రోడ్డు పాలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమి కోసం పోరాటానికైనా సిద్ధమని పేర్కొన్నారు. వేదాంతపురం పంచాయతీ అవిలాల గ్రామం సర్వే నంబర్లు 513/16, 513/19లోని 2 ఎకరాల భూమిని ఇందిరమ్మ పాలనలో 1971లో తనకు ప్రభుత్వం ఇచ్చిందని, దీనిని రాజకీయంగా కబ్జా చేయడానికి ప్రయత్నించే కోణంలో తన వారసులు ఈ భూమిని పంచుకొని నిర్మించిన 5 ఇళ్లను 2 రోజుల క్రితం తెల్లవారుజామున కూల్చివేశారని కారుమంచి మునస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు మునస్వామికి సంబంధించిన 5 కుమారులు, 1 కుమార్తె వారి సంతానంతో కలిసి వచ్చి ప్రెస్ క్లబ్లో మీడియాకు మొరపెట్టుకున్నారు. తిన్నా తినకపోయినా ఈ భూమిలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవించామే కానీ భూమిని వదిలిపోలేదని గత చరిత్రను తెలియజేశారు. దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తమ కుటుంబాలకు న్యాయం చేయాలని వేడుకున్నారు. విలేకరుల సమావేశంలో కుటుంబ సభ్యులు కారుమంచి చంద్రబాబుతో పాటు 6 కుటుంబాలకు సంబంధించిన పెద్దలు, పిల్లలు పాల్గొన్నారు. గుడి చేసుకున్నా, ఏడ రేకు షెడ్ వేసుకున్నా దాన్ని రిమూవ్ చేయడానికి వాళ్ళ అధికారం, వాళ్ళ బలం మొత్తం ఉపయోగిస్తారు. అదే ధనవంతుడు బిల్డింగ్ కట్టి పిల్లరేసి బిల్డింగ్ కట్టుకున్నా అదే రెవెన్యూ గవర్నమెంట్లోనే పిల్లరేసి బిల్డింగ్ కట్టినారు. అది ఎంఆర్ఓ కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. పెద్ద పెద్ద నాయకులకి తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు, రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలుసు, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు తెలుసు రెవెన్యూలో పిల్లరేసి బిల్డింగ్లు కడుతున్నారని అదే భూమిలో. కానీ వాళ్ళ భూములకి అంచులకి పోనేపారు, వాళ్ళ బిల్డింగ్ల జోలికి పోనేపారు. ఎక్కడైనా దళితుడు గుడి చేస్తున్నానంటే అప్పుడే రెడీగా వాళ్ళ అధికారం అప్పుడే గుర్తొస్తుంది, వాళ్ళు చదువుకున్న సీటుకి అప్పుడే విలువ వచ్చేస్తుంది. పేదవాడు అంటేనే ఏదో వాళ్ళకి పట్టినట్టు, వాళ్ళు పేదవాళ్ళని చూడనట్టు అట్నే నేరుగా వచ్చి అప్పుడప్పుడే వాళ్ళని కూల్ చేయడం, వాళ్ళ కాపురాలని ఈది పాలు చేయడం.